మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు సార్ మీకు. మీకు కూడా. థ్యాంక్ యూ సార్. సో, మా ప్రేక్షకులు మీరు శివాలయం ప్రధాన అర్చకులు. అంటే ఇగ నిత్యం మహాశివుడి సేవలోనే ఉండే మీరు, మాకు ఈ యొక్క శివరాత్రి విశిష్టత ఏంటి? అసలు ఆ శివుడి లీలలేంటి? ఏంటి? శివుడిని ఆ బోలా శంకరుడిని అంటే శ్మశానంలో తిరుగుతాడు. లేదంటే తిరుపము అంటారు గదా! ఏదో వీధుల్లో భిక్షం ఎత్తుకుంటాడు. ఇట్లాంటి శివుడు మహాదేవుడు ఎలా అయ్యాడు? మనందరి వాడు ఎలా అయ్యాడు? ఆయన లీలలేంటి? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. మనం ఎవరి కోసమైనా సరే, ఇప్పుడు పలానా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ గొడవ ఏంటంటే కొంతవరకు చెప్పడానికి ఉంటుంది. ఈ యొక్క శివలీలామృతాన్ని వివరించడానికి అంతా ఇంత కాదు. మనం ఎన్ని రోజులు ఇలా కూర్చుని మాట్లాడుకున్నా సరే తనివి తీరంది. అవును. వినిగొల్ది వినాలనిపించేవి బోల్డని లీలలు ఉన్నాయనివి. అయితే మహాశివరాత్రి మహాపర్వదినం మనకి ఈ సంవత్సరం చాలా విశేషం. ఎలాగనగా మనకి కుంభమేళ స్టార్ట్ అయింది. అవును. అంతం ఆది అంతం అన్నారు. అవును. ఆది అంతం లేనిది ఎవరయ్యా అంటే ఈశ్వరుడే. ఆద్యంతరహితుడు. ఎన్ని చోట్ల ప్రతి చోట కూడా ఉద్భవించి ఉన్నవాడు ఎవరయ్యా అంటే ఈశ్వరుడే. అవును. ఆయన్ని ఇప్పుడు మనం కుంభమేళ అంటే గంగ, యమున, సరస్వతి ఈ నదీ తీరాన ఎంతోమంది సాధువులు, యోగులు, అలాగే మహర్షులు, మహాయోగులు, చాలామంది పండితులు ఒక్కళ్ళని మనం అక్కడ వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అని విమర్శించే అంతటి వాళ్ళు మనం ఏమీ కాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో విధానంలో ఒక్కో టాలెంట్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు జపాలు కానీ, పూజలు కానీ, హోమాలు కానీ, యజ్ఞాలు కానీ, యాగాలు కానీ ఎన్నో తపస్సులు చేసి వాళ్ళు ఈ రోజున అక్కడ స్నానాలు ఆచరిస్తున్నారంటే మనం రెండు కళ్ళు చాలు చూడడానికి. ఎందుకంటే వాళ్ళు స్నానం చేసిన చోట మనం ఆ నీళ్లు, ఆ నది ప్రవాహం నీళ్లు చల్లుకున్నా సరే ఆ పుణ్యం వేరు. అవునా అండి? అంత విశేషం. అలాంటిది ఆ శక్తి కొంచెం కొంచెం కాకపోతే కొంచెమైనా మనం వాళ్ళు చేసిన పూజాపాలంలో కొంచెమైనా మనం పొందుతాం. ఓకే. అలాంటి సమయంలో చాలామంది అయ్యో ఇంత ధనం ఉన్నా సరే మనం వెళ్ళడానికి వెళ్ళలేకపోతున్నాం. కొంతమందికి ఆరోగ్యం సహకరించక, కొంతమందికి వెళ్ళడానికి ఇబ్బంది కలిగి, అలాగే చాలామంది వెళ్ళలేకపోతున్నారు. నిజం నిజం. అయ్యో మహాకుంభమేళాకి వెళ్ళలేకపోయామే అని. అంటే ఉన్నవాళ్ళు ఉంటారు, ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఏమో వెళ్ళడానికి ఎంత డబ్బు ఉన్నవాళ్ళు, ఎంత ధనం ఉన్నా సరే వాళ్ళకి ఆరోగ్యం సహకరించకపోతే వెళ్ళడానికి ఇబ్బంది కదా. అటువంటి మహాకుంభమేళ ఆఖరి రోజు మహాకుంభమేళా యొక్క హారతి అక్కడ సాయంత్రం అక్కడ మహాకుంభమేళా యొక్క హారతి జరుగుతుంది నైటు. ఆ యొక్క హారతి అక్కడ జరగడం, ఇక్కడేమో సాయంత్రం వేళ లింగోద్భవ కాలం సమయంలో ఈశ్వరుడికి అభిషేకం చేయడం చాలా విశేషం. మనం అంత దూరం వెళ్ళలేకపోతున్నామని బాధపడకుండా సాయం సంధ్యా సమయం నందు అభిషేకం మొదలుపెట్టి లింగోద్భవ కాలం వరకు కూడా, ప్రదోషకాలంలో మొదలుపెట్టి లింగోద్భవ కాలం అంటే రాత్రి 12 గంటల దాకా కూడా అభిషేకం చేసి ఆ అభిషేక జలం శిరస్సు మీద జల్లుకుంటే కనుక చాలా విశేషం. ఇప్పుడు రేపు కుంభమేళాలో కూడా అదే సమయాన్ని అక్కడ హారతిస్తారు. ఓకే. వాళ్ళు సాయంత్రం నుంచి పూజలు మొదలు పెడతారు. నదికి మొదలుపెట్టి రాత్రి 12 దాటాకనే అక్కడ ముగిస్తారు. అందువల్ల మనం ఆ ఈశ్వరుడి మీద పోసిన నీళ్లు మనం శిరస్సు మీద జల్లుకుంటే కనుక ఆ యొక్క ఫలితాన్ని పొందుతాం మనం. ఎందుకంటే యావత్ జగత్తు కూడా నిండి ఉన్నది ఆయనే. ఎక్కడ చూసినా సరే, ఎక్కడ తవ్వుతున్నా సరే, ఎక్కడ ఎతికినా సరే దొరికేది ఎవరయ్యా అంటే ఈశ్వరుడే. అటువంటి ఈశ్వరుడు మహాకుంభమేళా సమయంలో మనం వెళ్ళకపోయినా సరే, మనం మన దరిదాపుల్లో మన దగ్గరలో ఉన్న ఏదైనా సరే శివాలయంలో ఆ రోజున దర్శనం చేసుకుని ఆ యొక్క నీళ్లు శిరస్సు మీద జల్లుకుంటే కనుక, ఆయన దగ్గర నుంచి వచ్చిందే కదా గంగ, ఆ శిరస్సు మీద జల్లుకుంటే దాని ఫలితం ఉంటుంది. ఓకే.
చక్కగాను. అలాగే ఈ యొక్క పితృకర్మలు ఆచరిస్తూ ఉంటారు చాలామంది. అవును. మహాశివరాత్రి రోజున మన పెద్దల పేర్లు చెప్పి పళ్ళిచ్చుకోవడం, బియ్యం, స్వయం పాకాలని అవి ఇవి ఇస్తూ ఉంటారు చాలామంది. అవును. ఉదయాన్నే తలస్నానం ఆచరించి పితృదేవతలకి మనం ఏదైనా కార్యక్రమం ఆచరిస్తే కనుక చాలా మంచిది. ఆయన ఎందుకు ఇస్తారా శివరాత్రి రోజున అంటే కనుక ఆయనే లయకారకుడు. సృష్టి, స్థితి, లయ కారకుడు ఆయనే. పుట్టించేవాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే, తీసుకెళ్ళిపోయేవాడు ఆయనే. హ్మ్. అటువంటి తీసుకెళ్ళేటప్పుడు కూడా బాబు నన్ను వీళ్ళందరూ కూడా శ్మశానంలో వదిలేసి వెళ్ళిపోతున్నారు. అవును. నన్ను ఇక్కడి నుంచి కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళవయ్యా అని చెప్పడానికి ఒక విధానం ఉంది. ఓహ్! ఏ అంటే పార్వతీదేవి ఈశ్వరుని అడుగుతుంది, స్వామి అందరికీ కూడా ఇప్పుడు విష్ణుమూర్తి ఉన్నాడంటే పాలకడలి అవును. అలా వాళ్ళకి ఏదో ఉంది. అవును. బ్రహ్మకి ఒక బ్రహ్మలోకం గుర్తింపు ఉంది. ఉంది. అవును. గుర్తింపు ఉంది. ఒక్కొక్కరికి ఒక గుర్తింపు అవును. ఉంది. అవును. ఒక హౌస్ ఉంది. మనకి ఏ హౌసు లేదండి బాబాయ్ అందట ఆవిడ. మనకి స్థిర నివాసం ఏదో ఒకటి ఉండాలి కదా! హ్మ్. లేదండి అనేసరికల్లా అప్పుడు రావణాబ్రహ్మ అప్పుడు నివసించిన ఇల్లు వాళ్ళు కట్టుకున్నదే అచ్చా! ఈశ్వరుడు. కట్టుకున్నాక గృహప్రవేశానికి బ్రహ్మ కింద ఈయన పిలిచాక అప్పుడు ఈయన ఆ యొక్క గృహప్రవేశం చేయించిన తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక్కొక్కడికి ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తూ ఉన్నట్ట. ఏది కావాలో ఏ వరం కావాలో కోరుకో ఇస్తాను. ఆ గిఫ్ట్లు అనేది పర్వం అక్కడి నుంచి వచ్చిందే. అచ్చా! మనం శివుడి ఏదైనా ద్వారా పెళ్ళికి వెళ్తే అవును. గిఫ్ట్లు ఇచ్చే పర్వం. రిటర్న్ ఇప్పుడైతే గిఫ్ట్. కనుక బేసులని అవన్నీ ఇవన్నీ ఇస్తున్నారు. హ్మ్. హ్మ్. అప్పుడు కోరిన కోరికలు వరాలు ఇస్తూ ఉండేవారు ఆయన. ఆ! అయితే అప్పుడు రావణాసుడి యొక్క చెల్లెలు అందట, అన్నయ్య ఇంత చక్కటి సుందరవదనమైన ఇంత చాలా బాగుంది కోట. ఇంతటి కోటలో ఆయనకి అవసరం ఉంది. ఇలాంటి కోట మనకుంటే కనుక చాలా బాగుంటుంది. నువ్వు ఎలాగో గృహప్రవేశం అయింది కనుక దక్షిణ ఎలాగే ఇస్తానంటారు, ఎంతో కొంత ఇస్తా అంటారు. ఆ! నీకేం కావాలో కోరుకో అనగానే నువ్వు అది కోరుకో అన్నయ్య అందట బా! శూర్పణఖనా ఇంకా వేరేనా? శూర్పణఖే. ఆవిడ అచ్చా! ఓకే. ఆ! అప్పుడు ఆ విధంగా ఆవిడ అడిగిందట. ఎప్పుడైతే చెప్పారో రావణాసుడు మాకు ఈ లంక కావాలని. అప్పుడు ఆ పరమేశ్వరుడు అన్నాడు, తీసుకో నాయనా అని చెప్పి పార్వతీదేవితో అన్నాడు, మనం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి తప్ప మనం ఆ! అధికంగా ఆశపడకూడదు. మన కోసం వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి. బా! మనం శ్మశానానికి ఒక శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడి దాకా వెళ్తాం మనం కూడా వెళ్తేను, ఆ కాల్చేదాకానే వెళ్తాం. అవును. కాల్చిన తర్వాత ఆత్మ 11 రోజుల దాకా కూడా ముందుగా తీసుకెళ్తారు. ఆ యొక్క ఊరుకోబెడతాడు ఆయన ఈశ్వరుడు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నాయనా నీకెవరో లేరని బాధపడక నేను నీకో దారి చూపిస్తానని చెప్పి. ఓకే. అక్కడే మన పుణ్యం, పాపం అనేది లెక్కింపే అక్కడ జరిగిపోతుంది మనకి. ఓకే. అచ్చచ్చా! మన పాపపుణ్యాలు ఏం చేసామన్నది లెక్కింపు అక్కడ అయిపోతుంది. హ్మ్. అయిపోయిన తర్వాత యమదూతలు తీసుకెళ్ళాలా, ఎవరు తీసుకెళ్ళాలని తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఈ 11 రోజులు కూడా ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఆత్మ. ఏంటి నా కోసం ఏం బాధపడుతున్నారు, నా కోసం ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి. దీన్నే ఒకసారి ఎవరంటే రాజేంద్ర ప్రసాద్ కూడా సినిమా ఏదో ఆ నలుగురు అన్న సినిమా కూడా తీశారు. హ్మ్. అవును. ఆత్మ ఎంత బాధపడుతుందో, ఎంత క్షోభిస్తుందో అన్నది. మనకి ఉన్నంతసేపు కూడా, మనం జీవించున్నంతసేపు కూడా మనదంతా ఏమిటయ్యా అంటే, నేను పోగు పెట్టుకోవాలి, నా కొడుకు పోగేయాలి, నా మనవలకు పోగేయాలి, వాళ్ళ తర్వాత వాళ్ళ మనవలు తినాలి. ఇలాగే మన సర్క్యులేషన్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. నువ్వు ఎంత పోగు పెట్టినా ఏం చేసినా సరే చివరికి ఈశ్వరుడి యొక్క సన్నిధికి చేరడం మాత్రం తప్పదు అంతేగా. భగవంతుడు. అయితే అప్పుడు లెక్కేస్తూ ఉంటాడు, నువ్వు ఎన్ని ధర్మాలు చేసావు, ఎంత దానం చేసావు, ఏం చేసావు అయ్యా అని చెప్పి. హ్మ్. మనం చేసే పాపపుణ్యాలను బట్టే మనకు లెక్కింపు ఉంటుంది జీవితంలో ఓకే. ప్రతి ఒక్కరికి కూడా. ఆ విధంగా ఉండడం వల్లే ఈశ్వరుడు మనకు అది స్థావరం కాదు, మనం ఉండేది ఇదే అని చెప్పి శ్మశానాన్ని అంటిపెట్టుకుని ఎవడు ఎక్కడికి తిరిగినా సరే ఇంటికే రావాలంటారు చూసారా. అంతేగా. అవును. భార్య అంటుంది, "హే, ఎక్కడికి వెళ్ళినా కట్టురాడు దగ్గరికి తీసుకురా, కట్టురాడు దగ్గరికి రావాలి అంతేగా. అన్నట్లుగా మా ఆయన ఎక్కడ తిరిగినా సరే ఇంటికి వస్తాడంటారు.
అలాగే ఈశ్వరుడు ఎంత తిరిగినా సరే లాస్ట్కి మనం అంతిమం ఏది యాత్ర? శ్మశాన యాత్ర అయ్యేసరికల్లా ఆ శ్మశానానికి వెళ్తాం. అలాగా ఆయన అక్కడ ఉండి మనకి దారి చూపించేది ఆయనే. ఈ రోజున ఎంతోమంది యోగులు కానీ సిద్ధులు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ జ్ఞానాన్ని ప్రసాదించుకోవాలని కానీ లేకపోతే ఏదో శక్తులు పుంజుకోవాలని కానీ ఏదో మనం ఏదో చేసేద్దామని కానీ అలాంటివి ఏవ కాదు. ఆ, భగవంతుణ్ణి మనం కళ్ళారా ఒకసారైనా ఈ జీవితం ఇచ్చినందుకు ఒకసారైనా వీక్షించాలి. వీక్షించాలి. భగవంతుడి యొక్క ఆత్మలో మనం ఐక్యమైపోవాలి అనే ప్రాదేహతోనే చాలామంది తపస్సులు చేసేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా. ఉమ్, ఇప్పుడు మానవ జన్మలో మనం ఏం చేస్తున్నారా అంటే 100 రూపాయలు ఉండిలో వేస్తున్నాం, లేకపోతే 100 రూపాయలు ఆ ఈశ్వరుడికి ఏ పాలో కొని పోస్తున్నాం, ఓ 1,00,000 రూపాయలు డొనేషన్ అడుగుతున్నమాట దేవుడి దగ్గర నుంచి. అవును, అంతేగా. 1,00,000 రూపాయలు వేసి 100 రూపాయలు వేసి 1,00,000 రూపాయలు అవును, డొనేషన్ అడుగుతున్నాం. అవును. అయితే డొనేషన్ ఇవ్వాలా ఇవ్వక్కలేదు అన్నది ఆయనకు తెలుసు. నువ్వు 100 వేస్తేనే డొనేషన్ ఇస్తాడని ఏం లేదు. ఏమి వేయకపోయినా ఆయన ఏవి వేయకపోయినా సరే ఆయన చేస్తూనే ఉంటాడు. ఉమ్, ఇప్పుడు ఒక భరిణిలో ఒక చిన్న గిన్నెలో ఓ చేమను పెట్టి మూత వేసేసాం. దానికి ఆహారం ఎక్కడి నుంచి అందుతుంది? మనం అది కూడా ఆలోచించాలి. ఏదండి? ఒక చాప. గిన్నెలో ఒక గిన్నె భరిణి, ఆ, దాంట్లో చేమ ఉంది, మనం మూత చీమ పెట్టేసాం. అంటే చీమ సారీ, చీమనా? ఓకే, ఓకే. చేమ ఉంది, దానికి ఆహారం ఎక్కడి నుంచి అందుతుంది? ఉమ్, దానికి ఆయన ఏదో ఏర్పాటు చేస్తాడు. ఓకే. మనకి మన ఇంట్లోనే మూత పెడతాం పంచదార డబ్బాకి, అవును, ఎక్కడ ఖాళీ ఉండదు. కానీ చీమ ఎలా వెళ్తుంది దాంట్లోకి? అదంతా కూడా చీమకు కూడా ఏది కూడా చీమ దగ్గర నుంచి అంతా కూడా సృష్టి ధర్మాన్ని అంతా కూడా చూసేవాడు ఆ యొక్క అవును. ఈశ్వరుడే. ఉమ్.